హాయ్ అండి. ఈరోజు మనం ఎంసీఎక్స్ ఇంకా చూసినట్టయితే ఎన్ఎస్సి కమోడిటీస్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ చూస్తే యాక్చువల్గా ఈరోజు 5% డిప్ అయిపోయింది. ఎంత ఫాల్ వచ్చింది అని అంటే అంత ఫాల్ వచ్చింది. మార్నింగ్ నుంచి నాన్ స్టాప్గా డౌన్వర్డే ఉంది. ఎందుకంటే నాకైతే ఎందుకనేది రీజన్ అయితే న్యూస్ తెలియదు. యాక్చువల్గా నేనైతే చూడలేదు. ఓన్లీ టెక్నికల్ మీద మాత్రం ఫోకస్ చేస్తాం కాబట్టి సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ కాకుండా 1 డే టైం ఫ్రేమ్లోకి చేంజ్ చేసి చూపిస్తే మార్చ్ మంత్లో అది కన్సాలిడేషన్ అవుతూ అప్వర్డ్ మూమెంట్ చేయడానికి ఎంత కష్టపడి వెళ్ళిందో అదంతా కూడా ఈరోజు ఒక్క రోజులోనే ఫాల్ వచ్చింది. చూడండి, మార్చ్ మంత్ ఉన్న మొమెంటం అంతా ఈ 1 డేలోనే డౌన్ఫాల్ అనేది వచ్చింది. ఇప్పుడున్న సపోర్ట్ అనేది ఇది ఒక సపోర్ట్ దగ్గర ఉంది. ఇది కూడా బ్రేక్ అయితే కనుక మనకు అక్కడి నుంచి ఇంకా ఫర్దర్ ఎంత ఫాల్ వస్తుంది అనేది అయితే మనం వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే 11:30 వరకు ట్రేడ్ అవుతుంది కాబట్టి ఎంసీఎక్స్ వెయిట్ చేసి చూడాల్సిందే. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, రికమెండేషన్ అయితే కాదు. మీరు కూడా ఓన్ అనాలిసిస్ చేసుకొని ఎంట్రీ ప్లాన్ అయితే వేసుకోవడానికి ట్రై చేయండి. సో క్రూడ్ ఆయిల్ అయితే ఈరోజు మాత్రం నాన్ స్టాప్ ఫాల్ వస్తుంది. న్యాచురల్ గ్యాస్ చూస్తే మార్నింగ్ నుంచి కూడా ఇది కూడా నెగిటివ్లో ఉన్నది. 1 అవర్ క్రితం నుంచి ఇది పాజిటివ్లోకి చేంజ్ అయింది. ఇది మనకి 360 టు అబోవ్ రేంజ్ వచ్చింది అంటే అప్వర్డ్ మొమెంటం చేసే ఛాన్స్ అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఒక రెసిస్టెన్స్ లెవెల్ అది క్రాస్ అయితే ఇంకా మంచి మొమెంటం చూసే ఛాన్స్ ఉంటుంది. సో చూడండి, నాన్ స్టాప్గా మార్నింగ్ నుంచి కన్సాలిడేషన్ వచ్చి రీసెంట్గా ఈవినింగ్లో బ్రేక్అవుట్ అయితే మంచి క్యాండిల్తో ఫామ్ అయిపోయింది. సో ఇలా ఈరోజైతే ఎంసీఎక్స్లో ఉన్న సిచ్యువేషన్ చూడాలి. క్రూడ్ ఆయిల్ ఇక్కడితో స్టాప్ అవుతుందా, ఈ సపోర్ట్ తీసుకుంటుందా లేదా అనేది అయితే చెక్ చేసి చూడాలి. మీరు కూడా ఇంకా ట్రేడ్ చేసి ఉంటే కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.